హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు కొబ్బరి టమాటా పచ్చడి చేస్తున్నానండి, చూపిస్తాను చూడండి. ఇది ఒక కొబ్బరికాయలో హాఫ్ చెక్క అనమాట అండి. ఇది ఇలా ముక్కలుగా కోసుకున్నాను. తర్వాత ఏమో ఒక 2 పెద్ద టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు నండి. ఇవి ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఇవి ఉడకపెట్టుకోవాలండి. చూద్దామండి దానికి. ఇదిగోనండి, స్టవ్ అంటించి మూకుడు పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గాలి కదా. తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా చిన్న పోపు వేసుకుందామండి. కొద్దిగా ఇంగు వేస్తున్నాను. ఇంగు రుచి బాగుంటుందండి, వాసన బాగుంటుందండి, అందుకని. కొద్దిగా శనగపప్పు అండి, కొద్దిగా మినప్పప్పు అండి, 2 మెంతి గింజలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇవి కొద్దిగా వేగితే అప్పుడు ఇందులోనే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చండి. కొంచెం వేగాలండి. పప్పులు కొంచెం వేగితే కట్టకట్టలాడి బాగుంటాయి. అంటే టమాటా కూడా వేసేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది కదండి, దానికి అప్పుడు కొబ్బరి వేసి రుబ్బేయడం అన్నమాట. ఇంకానండి వేగిపోయింది పోపు అంతా. ఇంకానండి టమాటా పచ్చిమిర్చి వేసేసాను. కారం అంటే దీనికి సరిపడా పచ్చిమిరపకాయ కారం వేసుకుంటామండి. ఇష్టమైతే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, చూసుకుని దాంట్లో వేసుకోవచ్చండి. ఇంకా కావాలంటే కొద్దిగా చింతపండు కూడా వేయాలండి రుబ్బేటప్పుడు. ఈ పులుసు పెద్దగా ఉండదు కాబట్టి ఒక్క పిసరు చింతపండు కూడా వేసుకుందాం. ఇది మగ్గాక ఇప్పుడు మూత వేసేస్తానండి. ఓ 10 నిమిషాలు పడుతుంది, మగ్గాక చూద్దాం. ఇదిగోనండి, టమాటాలు అన్నీ ఇలా మగ్గిపోయాయి. ఇప్పుడు మిక్సీలో వేసేద్దాం. ఇదిగో ముందు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. ఇందులో ఇంకో కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. టమాటా పులుపు పెద్దగా సరిపోదు, అందుకని ఇది కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో ఈ టమాటా ఉడికిన గుజ్జంతా వేసేస్తున్నానండి. పసుపు ఉప్పు ఇందులో వేసేసాను కాబట్టి ఇంక ఇందులో మనం ఏమి వేయట్లేదు. మిక్సీ పట్టేసిన తర్వాత వేసుకుంటే చిన్న పోపు వేసుకోవచ్చండి, లేకపోతే అక్కర్లేదు. అన్నీ నేను ముందు వేసేసాను కాబట్టి కొంచెం కట్టకట్టలాడాలి బాగుండాలి అనుకున్న వాళ్ళు అయితే కొంచెం చిన్నగా పోపు వేసుకోవచ్చండి. ఆవాలు జీలకర్ర మినపప్పును. లేదనుకుంటే కనుక ఇలాగే తినేయచ్చండి. చూద్దామండి రుబ్బాక. ఇదిగోండి, ఇలా నలిగిపోయింది కొబ్బరికాయ టమాటా పచ్చడి. కొద్దిగా మనం కూడా చిన్న పోపు వేసుకుందామండి, బాగుంటుంది. కట్టకట్టలాడుతుంది తినేటప్పుడు. పైన వేసేసుకు తినే ముందు కలుపుకుంటే బాగుంటుందండి. ఇగో స్టవ్ అంటించి మూకుడు పెట్టాను. కొద్దిగా ఇంగు వేస్తున్నానండి, ఇంగు వాసన వేస్తే బాగుంటుందని. ఇందులోకి రెండు గింజలు శనగపప్పు అండి. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, 1 స్పూన్ అనుకోండి, ఒక వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలండి. ఇవి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. కొబ్బరికాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. మీ పిల్లలకి చక్కగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి అందరికీ వెరైటీలు కావాలి కదా. అందుకని ఇలా ఒక్కొక్కటి చేసుకున్నారనుకోండి బాగుంటుంది, పిల్లలు ఆనందంగా తింటారండి.
వేగిపోయిందండి, కట్టేసాను. ఇప్పుడు ఇది పచ్చడిలో వేసేస్తానండి. ఇదిగోనండి, ఇదేనండి టమాటా కొబ్బరి చట్నీ అండి. చాలా బాగుంటుందండి. ఇది కూడా చపాతీలో తినచ్చు, పుల్కాలో తినచ్చు, దోశల్లో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఎందులోనైనా తినచ్చు. చక్కగా చేసుకోండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. పిల్లలు హ్యాపీగా తింటారు. సెలవులు కాబట్టి రోజుకో వెరైటీ చేశారనుకోండి, వాళ్ళే ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. బయట హోటల్లో అవి అంత ఇదిగా ఉండవు కదండి. మన ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి బాగుంటుందండి. చేసుకోండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిన మీకు కొబ్బరికాయ టమాటా పచ్చడి నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.